టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురువు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహువు పంచమ శని జరుగుతున్నాడు. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు తీర్థయాత్రల్లో ఇవన్నీ కూడా మీకు లభించడం జరుగుతాయి. తిరుపతి వెళ్ళినా సరే మీకు రూములు దొరకవు, ఆ తర్వాత దర్శనాలు దొరకవు. ఇదేంట్రా బాబు, ఇదేం తీర్థయాత్ర ఫలితం రా నాయన అనుకుంటారంటే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టు అనమాట. మీరు చేసేటటువంటి పనుల్లో అధిక శ్రమ అనేటటువంటిది కూడి ఉంటుంది. ఎక్కువ కష్టపడినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇలా ఉంటుంది. ఇక కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొత్త కొత్త పర్సన్స్ మీకు దొరకడం జరుగుతుంది. పాత పర్సన్స్ మీ బుర్రలు తినడం, మీరు వారికి సలహాలు ఇవ్వడం, టైం వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క నూతనంగా దుకాణాలు స్టార్ట్ చేస్తారు. కిరాణా వ్యాపారాలు, పాల వ్యాపారాలు, నీళ్ళ వ్యాపారాలు, వీటిల్లో కొత్త కొత్త సాధువులతో మీకు ఫ్రెండ్షిప్స్ అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్తారు. లే ఆఫ్ల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఎవరైతే వృశ్చిక రాశి వారు మాకు సరిగ్గా జరగట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి జరగడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాధపడాల్సిన పని లేదు. సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది. కాబట్టి రాహు శని బాగుండలేదు కాబట్టి మీరు త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రోపదేశం చేసుకోవాలా, ఆ మంత్ర జపాన్ని చేసుకోవాలా. ఆ తర్వాత ఆ జగన్మాత కరుణా కటాక్షాలతో మీకు సద్గురు యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరుగుతుంది. బాబానామం కేవలం అని జపం చేసుకోండి. అలాగే రావి చెట్టుని కానీ మేడి చెట్టుని కానీ పెంచుకోండి. గురుదేవుడైనటువంటి ఆదిశంకరాచార్యుల చరిత్రను కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రను కానీ, గురు చరిత్రను చదువుకోవడం వల్ల మంచి జరుగుతుంది. శుభమస్తు.